హలో అందరికీ వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. అయితే మొన్న గోంగూర పులిహోర అప్లోడ్ చేశాను కదా. సో ఇంకా గోంగూర దానికి యూజ్ చేసిన తర్వాత ఇంకొంచెం గోంగూర ఉంటే ఏం చేయాలనేసి ఇంకా గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నాను అనమాట. అందుకనే ఇంకా గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి గోంగూర పచ్చడి చేసుకొని ఉంటే ఒక 4-5 డేస్ పప్పులోకి అన్ని మిగతా సైడ్ డిష్గా మంచిగా తినొచ్చు కదా. అందుకనే ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అయితే దీని ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ నేను ఇంకోటి ఏం చేస్తున్నానంటే మిక్సీ చేయకుండా నేను రోట్లో వేసుకొని అయితే దంచుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఎప్పుడు మిక్సీ అంత టేస్ట్ అనిపించదు, నేచురల్గా అనిపించదు. సో అందుకని నేను రోట్లో వేసుకుందామని అనుకుంటున్నాను ఈసారి. ఇక అయితే ముందుగా ఏముంది, ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరను మంచిగా కడిగేసుకొని అయితే అందులో ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ కడిగేసుకొని వేసుకుంటాం కాబట్టి లైట్గా వాటర్ అవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇట్లా పేస్ట్ టైప్ అవుతుంది కదా. సో అట్లా అయ్యే వరకు అయితే వాటర్ అంతా పోయి ఆ పేస్ట్ టైప్ అయ్యేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసేసుకొని మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అట్లా వేసేసుకొని చిన్న సైజు ఆనియన్ తీసుకుంటున్నాను. ఎంత అంటే ఒక నిమ్మకాయ సైజు అంత ఆనియన్ ఇట్లా ఉంటుంది కదా మీడియంగా, అట్లాంటి ఆనియన్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 8-9 వరకు మిర్చి తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇందులో ఓన్లీ మిర్చి కాబట్టి మంచి స్పైసీ ఉండాలి. అలాగే ఒక టమాటా, కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. కలర్ అంతా చేంజ్ అయ్యి మొత్తం లోపల వరకు మగ్గే వరకు అయితే మనం ఫ్రై చేసేసుకొని ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఫ్రై చేసిన వాటిని అయితే దంచుకుంటున్నాను. ఇందులో కొంచెం దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకొని అయితే ఫస్ట్ దంచుకోవాలి. తర్వాత ఇది మెత్తగా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం గోంగూర పేస్ట్ని కొద్దిగా వేసుకుంటూ అయితే దంచుకోవాలి. అయితే గోంగూర పేస్ట్ వేసిన తర్వాత కూడా దానికి సరిపడా సాల్ట్ అయితే అడ్జస్ట్ వేసుకుంటూ అయితే మనం ఇదంతా ఒకసారి మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఇంకా అన్నింటినీ మొత్తం ఇలా పేస్ట్ లాగానైతే చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఇంకా సాల్ట్ అయితే కరెక్ట్గా చూసుకుంటూ అయితే ఇదంతా మొత్తం పేస్ట్ లాగా చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ పేస్ట్ అంతా పోపు పెట్టుకోవాలన్నమాట. ఈ పోపు అయితే చాలా సింపుల్ పోపు. ఈ పోపు కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆవాలు, ధనియాలు, మెంతులు, కరివేపాకు ఇవి తీసుకొని లైట్గా ఇట్లా అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం దంచుకున్న పేస్ట్ చేసుకున్న ఈ గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక్క 1-2 మినిట్స్ అట్లా కొంచెం పోపులో తిప్పుకుంటే ఇంకా అయిపోతుంది అనమాట. కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే ఆనియన్స్ ఇవి రెండు కూడా కొంచెం క్వాంటిటీలో తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక 2 డేస్ 3 డేస్ తింటాం కాబట్టి ఈ వెల్లుల్లిపాయలు అందులో మగ్గిన తర్వాత మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అయితే ఈ గోంగూర రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరికైనా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.